అనుమతులు ఎందుకు ఇవ్వరు? 50 సార్లు ఢిల్లీ వెళ్ళినా స్పందించరేం. తుమ్మిడిహెట్టి మెట్రోను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. మెట్రో విస్తరణ త్రిబుల్ ఆర్ కావాల్సిందే. 75 లక్షల టన్నుల ధాన్యంలో 50 లక్షలే కొంటామంటే ఎలా? వీటన్నిటిపై 15 తర్వాత కార్యాచరణ చేపడతాం ఉప్పల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇన్ని రోజులు 56 సార్లు బడే బాయ్, చోటే బాయ్ ఈడికొచ్చి పోయి కాలు మొక్కి పిలిచి, ఆడిపోయి కాలు మొక్కి పిలిచి, ఆ తర్వాత ఏది రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను 100 సార్లు ఢిల్లీకి పోతా. మరి ఇన్నిసార్లు పోయి పీకింది ఏందంట? సాధించింది ఏందంట? పెద్ద ఒరిగిన ప్రయోజనం ఏందంట? ఇప్పుడు కేంద్రం సరిగ్గా స్పందించట్లేదా? ఏది ఈయన తుమ్మిడిహట్టి మెట్రోని కిషన్ రెడ్డి అడుగుకున్నారు. కిషన్ రెడ్డి కంటే నువ్వే కదా, నీకు బడేబాయి దగ్గర కదా, నీకు నువ్వు చోటేబాయి ఆయన బడేబాయి కదా. చేసుకోవడానికి లేదా? చేసుకోవడానికి రావట్లేదా? ఇబ్బంది అవుతుందా? చూద్దాం నెక్స్ట్ కూడా ఒకసారి. ఆయన అంటే నిన్న ఉప్పల్కి సంబంధించిన దాని మీద ఆయన బగాయత్లో సభ పెట్టిండు. సభ పెడితే పెట్టిండు ఓకే. అక్కడ లోకల్ నాయకులు బీఆర్ఎస్వికి సంబంధించిన వాళ్ళు పాపం సండే అని చెప్పేసి ఫ్రెండ్స్ తోటి సినిమా పోయారు. సినిమా పోయిన వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చినాయి బయటికి. ఆ పిల్లాడు ప్రశాంత్ గౌడ్ అని చెప్పేసి ఉంటాడు బీఆర్ఎస్వికి సంబంధించిన ఆయన. సినిమా పోయి చూస్తుంటే ఏదో ఉప్పల్కు రేవంత్ రెడ్డి వస్తే ఏమన్నా ఇబ్బంది కల్పిస్తారు. ఒకసారి సినిమా పోయినాడు ఒక 3-4 గంటలు ఆనే ఉంటాడు కదా, వాడిని తీసుకొని పోయారు. ఏందో ఇది, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ. ఒకడేమో పోయి పవన్ కళ్యాణ్ సభ కాడ పోయి ముఖ్యమంత్రి నేను బలిస్తా, నిన్ను అడ్జేస్తే ఇచ్చేస్తా అంటే వాని మీద ఇంతవరకు చర్యలు ఉండవు. ఎవడో ఇక్కడ వచ్చి ఇష్టానుసారంగా తెలంగాణని అయ్యజాగిరి అబ్బజాగిరి అంటే ఆయన మీద చర్యలు ఉండవు. ఇంకోడో ఇష్టానుసారంగా తెలంగాణని మాట్లాడుతుంటే ఆయనకు సంబంధం ఉండదు. ఎవడో గాడ కూర్చొని అసలు తెలంగాణ అనే పేరే లేదు అని చెప్పేసి మహానాడులో కూర్చుంటే చర్యలు ఉండవు. మా దాంట్లో ఒక దౌర్భాగ్యమైన విద్యాశాఖ మంత్రుడు అని చెప్పేసి ఒక లేడీ మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు ఉండవు. నిన్న ఒక టీవీ అంటే ఛానల్ డిబేట్లో నిరుద్యోగుల ఈపులు చింతపండు చేస్తా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే వాని మీద చర్యలు ఉండవు. ఇట్లాంటి తీసుకొని పోయి రీటీట్లు వేస్తే, లేకపోతే పోలీస్ సినిమాలో పోయి ఉంటాయి కూడా ఫ్యామిలీ తోటి పాపం ఫ్రెండ్స్ తోటి సినిమా చూస్తుంటే మధ్యలో ఎత్తుకొచ్చాయని. ఇదెక్కడ న్యాయం? ఎంత దారుణమా? ఇక సరే, హైదరాబాద్ మహానగరానికి మెట్రో 2వ దశ కావాలి. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు ఇవ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. తెలంగాణలో పండించిన వడ్లు, మక్కలు, జొన్నలు కేంద్రం కొనాల్సిందే. వీటి కోసం 15వ తేదీ తర్వాత కార్యాచరణ చేపడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సీఎంతో భేటీ కానియకుండా 122 కిలోమీటర్ల మెట్రో 2వ దశను కానియకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన్ సహా 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం ఆదివారం రాత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, దామోదర్ రాజనరసింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అనుమతులు అడ్డుకున్నది ఎవరు? 2.5 ఏళ్ళుగా 50 సార్లు ఢిల్లీ వెళ్ళా, 5 సార్లు ప్రధానమంత్రి మోదీని కలిసా, అయినా అనుమతులు ఎందుకు ఆగుతున్నాయి? ఎవరు ఆపుతున్నారు? కిషన్ రెడ్డిని ప్రజలు ఓట్లు వేసి గెలిపించలేదా? మూసీ ప్రక్షాళనకు నిధులు త్రిబుల్ ఆర్ నిర్మాణం, తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు బాధ్యత ఆయనకు లేదా? రాష్ట్రంలో 75 లక్షల టన్నుల ధాన్యం పండితే 50 లక్షల టన్నులే కొంటామంటే ఎలా? పంజాబ్ నుంచి 86%, భాజపా పాలిత రాష్ట్రాల నుంచి 80% ధాన్యాలు కొంటున్నారు. సబర్మతి, గంగా, యమున రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు కానీ మూసీ ప్రక్షాళన చేయకూడదా? 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. బారాసా నాయకులు కేటీఆర్ చెప్పినట్లే కిషన్ రెడ్డి వింటారని భాజపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తుమ్మిడిహట్టి మెట్రోకు అనుమతి, మూసీ ప్రక్షాళనకు నిధులు, వడ్లన్నీ కేంద్రంతో కొనిపించడం, ఇవన్నీ చేస్తే కిషన్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో లక్షమంతో సభ ఏర్పాటు చేసి గంటపెండలతో సత్కరిస్తాం. రాజకీయాలకు అతీతంగా హైదరాబాదు మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఒక మాట. ఇక తర్వాత 100 రోజుల్లో 2వ దశ మూసీ ప్రక్షాళనకు శ్రీకారం అంట. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 2వ దశ మూసీ ప్రక్షాళనకు 100 రోజుల్లో కార్యాచరణ మొదలవుతుంది. ల్యాండ్ పూలింగ్, ఇతర పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. మూసీ మురుగు కారణంగా భూముల రేట్లు పెరగడం లేదు. మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం. ఉపాధి అవకాశం మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. భాగ్యవల రహదారి ఓఆర్ఆర్ రాగానే హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అయింది. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడవచ్చు అని చెప్పేసి ఒక మాట. మీకు ఒక విషయం తెలుసు, నాగోలు ఆ ప్రాంత ప్రజలకు గత ప్రభుత్వంలోనే మూసీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన దాని మీద చాలా అద్భుతమైనటువంటి సుందరీకరణ జరిగింది. అక్కడ ఆల్రెడీ పాదాచారుల కోసం పొద్దున్న లేస్తే వాళ్ళు వాకింగ్ చేయడం కోసం వాక్ ట్రాక్, దాని చుట్టుపక్కల మంచి నర్సరీలు, అద్భుతమైనటువంటి పూల మొక్కలతో మీకు ఒకసారి వెళ్ళండి. నాగోల్ బ్రిడ్జ్ నుంచి
ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం కూడా చాలా అద్భుతమైన రేంజ్‌లో అక్కడ తయారైంది. దానికోసం మరి ఇప్పుడు ఈయన ఎంత పెడతాడో ఖర్చు, ఆ ఖర్చులో ఎంత ఇక లోపల పోతుందో. ఆల్రెడీ అక్కడ డెవలప్‌మెంట్ అయింది. ఇదివరకే పైలట్ ప్రాజెక్ట్ కింద బీఆర్ఎస్ సహాయంలోనే ఆ పక్కన శిల్పారామం అవన్నీ చూసుకుంటే ఒకసారి మీరు కూడా వెళ్ళండి. ఆ జెండా ఉంటది. ఆ నాగోల్ పక్క పొంటి జాతీయ జెండా అవన్నీ కూడా ఉంటాయి. ఆ జాతీయ జెండాను పెట్టిన దాన్ని కూడా కనీసం ఏమంటారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పైన ఇదివరకు రెపరెపలాడే ఆ జెండాను కూడా తీసేసిన నీచపు దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఇప్పుడు దాని మీదే ప్రక్షాళన 100 రోజుల్లో చేస్తారని చెప్పేసి మళ్ళీ అంటున్నాడు. ఇక చూద్దాం తర్వాత.